హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. ఈరోజు మా మామయ్య గారు కొత్తింటి నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేస్తున్నారు. ఏం చేస్తారు, ఎలా చేస్తారనేది ఈ వీడియోలో మొత్తం మీకైతే నేను చూపిస్తాను. ఫస్ట్ మా సిస్టర్ అయితే పసుపు నవధాన్యాలు తీసుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. చూడండి అందరూ ఒకళ్ళ మెట్టులో వస్తూ ఉన్నారు. మెయిన్ 9 మంది అయితే వస్తారండి. 9 మంది రావడం వల్ల శుభం కలుగుతుందని 9 మంది, లేకపోతే 11 మంది, లేకపోతే 5గురు అలా వస్తూ ఉంటారు. చూడండి మా బాబాయ్, పిన్ని, అత్తయ్య, మా చిన్నత్తయ్య, పెద్దత్తయ్య అందరూ వస్తున్నారు. మా చిన్న మరిది ఆసిఫ్ తన కోసం ఇల్లు అయితే కట్టబోతున్నారు. చూడండి ఇక్కడ హెడ్లు అయితే ఉన్నారు. ఈ హెడ్ ఎక్కడైనా ఉంటారండి. ఈ ప్లేస్లోనే వాళ్ళ కొత్త ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేస్తున్నారు. ఇటు నుంచి చూడండి అందరూ పెద్దలందరూ వచ్చి కూర్చున్నారు శంకుస్థాపన కోసం. చాలామంది వచ్చారు. మా స్ట్రీట్లో అందరినీ పిలిచారండి, శంకుస్థాపన చేస్తున్నారండి అని. అందరూ వచ్చేసారు తాంబూలాలు తీసుకోవడానికి. మా అత్తయ్య గారు ఎదురొచ్చారు. చూడండి మా మరిది, మా సిస్టర్ అందరైతే తాంబూలాలు అన్నీ తీసుకొని, స్వీట్స్ అన్నీ తీసుకొని శంకుస్థాపన చేసే ప్లేస్కి అయితే వస్తున్నారు. ఈ శంకుస్థాపన చేయడం చాలా హ్యాపీగా ఉంది. చాలా సరదాగా, చాలా సంతోషంగా చేసామండి. చూడండి శంకుస్థాపన చేయడానికి పనులు అనేవి మొదలు పెడుతున్నారు. ఫస్ట్ ఇంటికి ఆడబిడ్డ అయిన అమ్మాయి అయితే ఆ ఇటుకలకైతే 5 ఇటుకలకైతే తోరణాలలాగా కడతారు. పసుపు రాసేసి. చూడండి అక్కయ్య వాళ్ళు అందరూ వచ్చేసారు. నన్ను అందరూ యూట్యూబ్ స్టార్ అంటున్నారు. చూస్తుంటేనే భలే సరదాగా ఉంది. నన్ను చాలామంది అడుగుతున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా అత్తయ్య వాళ్ళ అమ్మాయి అనమాట. తనైతే మొత్తం ఆడపిల్ల చేత చేస్తే మంచిది, కలిసి వచ్చిద్దని తన చేతుల మీదగా మొత్తం చేస్తున్నారు. 5 ఇటుక రాళ్ళకైతే తోరణాలు కట్టి పసుపు రాస్తారు. చుట్టాలందరూ వచ్చేసారండి. చాలా సరదాగా గడిచిపోయింది టైం అనేది. టైం అయితే 10:47 ఏమో శంకుస్థాపన చేయడానికి టైం అయితే పెట్టారు. 10:47కి ఈ ఆరెంజ్ కలర్ సెట్ వేసుకున్న అబ్బాయి అయితే ఈ ఇంటి నిర్మాణానికి మేస్త్రి అనమాట. తను పింక్ కలర్ షర్ట్ వేసుకున్న అతను మా అన్నయ్యనండి. ఇద్దరు పార్ట్నర్స్ అనమాట. ఇంటి నిర్మాణానికి వాళ్ళే మెయిన్ మేస్త్రీలు. మీకు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారా అయితే వాళ్ళ నెంబర్ కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి. నెంబర్ అయితే ఇస్తాను. అంతకుముందు ఒక ఇల్లు కట్టినా వాళ్ళే కట్టారండి. మా అత్తయ్య వాళ్ళది, మా అన్నయ్య వాళ్ళే కట్టారు. చూడండి అందరు వచ్చారు. మా అత్తయ్య వాళ్ళందరూ హాయ్ చెప్తున్నాడు ఆడియన్స్కి. కొంతమంది ఏమో హాయ్ చెప్తున్నారు, కొంతమంది ఏమో సిగ్గుపడుతున్నారు, కొంతమంది వెరైటీగా చూస్తున్నారు. నాకైతే ఏం అర్థం కాలేదు. బట్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి ఎంత ఎంజాయ్ చేసామంటే సూపర్గా ఉంది. అందరు అలాగే చూస్తున్నారు. ఈ స్వీట్ మెమరీస్ లాగా చాలా బాగుంటాయి. మా మామయ్య గారు ముగ్గురు మగపిల్లలండి. ఫస్ట్ ఒక ఇల్లు అయితే కట్టేశారు. ఇప్పుడు 2 ఇళ్ళకైతే మొదలు పెడుతున్నారు. సెకండ్కి, థర్డ్ ఇద్దరికి ఇల్లు కట్టేసి పెళ్ళి చేయాలి. త్వరలోనే ఒక రాణి అయితే రాబోతుంది ఈ రాజ్యాన్ని వెళ్ళడానికి. కొబ్బరికాయలు, ఇటుకలు, పసుపు మొత్తం క్లీన్గా చేసుకొని అక్కడ పెట్టేస్తున్నారు.
2 ఇల్లు చేస్తున్నారు కదా శంకుస్థాపన. ఒక ఇంటికి అయితే అక్కడ మా సిస్టర్ అయితే చేస్తుంది. ఇంకో ఇంటికి చూడండి ఇక్కడ సిస్టర్ అయితే చేస్తుంది. తనైతే మా అక్క, తన సిస్టరు. అందరు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. ఇటుకలకైతే తోరణాలు కడుతున్నారు. నా వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మామయ్య గారు అయితే దిగుతున్నారండి శంకుస్థాపన చేయడానికి. ఫస్ట్ తన చేతుల మీదుగా శంకుస్థాపన చేయడానికి. ఆయనతో పాటు మేస్త్రి మా అన్నయ్య అండి. మా అన్నయ్య కూడా దిగుతాడు. ఏమేమి చేయాలనేది మొత్తం ఆయనకు చెప్తూ ఉంటారు. చూడండి సే హాయ్ అంటున్నారు యూట్యూబ్ ఆడియన్స్. అత్తయ్య గారండి ఎల్లో శారీ. శంకుస్థాపన అసలు ఎలా చేస్తారు, ఏమేమి చేస్తారు మొత్తం మీకైతే వీడియోలో చూపిస్తాను. ఫస్ట్గా మా మామయ్య గారి చేతుల మీదుగా నుంచి ఇటుక బిళ్ళలు అయితే పెట్టిస్తున్నారు. అది కూడా వాళ్ళ అమ్మాయి చేతుల మీదుగా తీసుకొని అందులో అయితే పెట్టిస్తున్నారు. నవధాన్యాలు అయితే అందరికీ పంచుతున్నారండి. మొత్తం నవధాన్యాలు అందరికీ డబ్బులు వేసి పాలేసి నవధాన్యాలన్నీ కలుపుతారు. అందరికీ కొన్ని చేస్తారు. ఈ హెడ్ ఎప్పుడు చూసినా పులిహారం దబ్రా దగ్గరే ఉంటారండి. శంకుస్థాపన అయితే మొదలు పెట్టేశారు. మామయ్య గారి చేతుల మీదుగా ముందుగా కొంచెం సిమెంట్ కలిపేసి మంచి నీటితో అక్కడ మొత్తం ప్లేస్ మొత్తం శుభ్రం చేస్తున్నారు. టైం కాలేదని ఒక 5 మినిట్స్ అయితే వెయిట్ చేశారు. 10:47కి అయితే టైం ఇచ్చారు. 10:45 అయింది. ఇంకా 2 మినిట్స్ ఉంది అని అలాగే వెయిట్ చేస్తున్నారు. ఆ టయానికి మొదలు పెట్టాలని అందరూ వెయిట్ చేస్తున్నారు. చూడండి చాలామంది వచ్చారు. స్ట్రీట్లో మొత్తం వచ్చారండి శంకుస్థాపనకి. మొత్తం మా స్ట్రీట్లో వాళ్ళే వీళ్ళందరూ. ఫస్ట్ వాళ్ళ అమ్మాయి చేతుల మీదుగా ఒక ఇటుక తీసుకొని మా మామయ్య గారు అయితే పెడుతున్నారు. మేస్త్రి ఎవరో కాదండి మా అన్నయ్య మస్తాన్ వలి తన పేరు. ఈ పైన ఉన్నది ఆరెంజ్ కలర్ షర్టు మా మామయ్య కొడుకు. తన పేరు కూడా మస్తాన్ వలియే. ఇద్దరు పార్ట్నర్స్ అండి. మేస్త్రి ఏదో అంచనా అయితే వేస్తున్నాడు మధ్యలో చేయాలని. మామయ్య గారి చేతుల మీద అయితే ఇటుకని అయితే పెట్టిస్తున్నారు. ఫస్ట్ దేవుడికి మొక్కుకొని పెట్టేశారు. రెండో ఇటుక కూడా తీసేసుకున్నారు. ఒక్కొక్కళ్ళ చేతుల మీదుగా ఒక్కొక్కటి తీసుకొని పెట్టేస్తున్నారు. వాళ్ళ కోడలు
మా మామయ్య వాళ్ళ సిస్టరు అందరి చేతుల మీద నుంచి ఒక్కొక్క ఇటుక తీసేసుకొని పెట్టేస్తున్నారు. మా అత్తయ్య గారు అయితే ఇస్తున్నారు ఫైనల్. దేవుడికి మొక్కుకొని పెడుతున్నారండి. నెక్స్ట్ నవధాన్యాలు, కొబ్బరికాయ, పసుపు అనేది శుభప్రదం కోసం అయితే పసుపు నిమ్మకాయలకు రాసి దిష్టి పోవాలని అలా కలిపేసి అందులో పెట్టేస్తారు. అవన్నీ ఎవరైతే ఇల్లు కట్టున్నారో ఆయన చేతుల మీదగానే అలా చేయిస్తారు. అలా చేయిస్తే మంచిదని. మేస్త్రి అలా చేయాలి ఇలా చేయాలని చెప్తున్నారు. మా మామయ్యకి కొంచెం అర్థమయ్యి అయినట్టు కన్ఫ్యూజ్ అవుతున్నారు. తర్వాత మన ఇంట్లో ఎప్పుడు బంగారం డబ్బులు అన్నీ ఎప్పుడు కలగాలని, ధనప్రాప్తి కలగాలని బంగారం అని, పాదరసం, కొన్ని సిల్వర్ ఐటమ్స్ అన్నీ అందులో వేస్తారు. డబ్బులు అన్నీ వేస్తారండి. పాదరసం కూడా వేస్తారు. ఆ పాదరసం అయితే మనం పట్టుకోలేము, అలా పట్టుకుంటే అలా జారిపోతుంది. బంగారం, పాదరసం, డబ్బులు అన్నీ కొన్ని ఐటమ్స్ ఉండయి. అన్నీ కలిపి అందులో మన ఇంటిలో అందులో శంకుస్థాపన చేసేటప్పుడు ఇటుకలపై అయితే పెడతారు. మన ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అలా పెడుతూ ఉంటారు. మా సిస్టర్ అయితే చాలా హ్యాపీగా ఉంది. కొత్త ఇల్లు కడుతున్నారని ఆనందంతో పొంగిపోతుంది. నెక్స్ట్ మా మరుదుల పెళ్ళిళ్ళండి. ఇల్లు కట్టగానే పెళ్ళి అనేది మొదలవుతుంది. నవధాన్యాలు అయితే వేస్తున్నారు. ఏ పని చేపించినా మా ముస్లిమ్స్ ఆడపిల్లల చేతుల మీదగానే చేయిస్తారు. ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా ఫస్ట్ మన ఇంట్లో ఆడపిల్లల చేతుల మీదగానే చేస్తే అది శుభం కలుగుతుందని ఒక నమ్మకం. ఆడపిల్లల చేతుల మీదుగా ఏ పని అయినా చేపిస్తారు. మామయ్య గారు నవధాన్యాలు మొత్తం వేసేసి కొబ్బరికాయ అయితే దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. అంతా మంచి జరగాలని కోరుకుంటూ. చూద్దాం ఎన్ని దెబ్బలకైతే కొబ్బరికాయ కొడతారు. 1 2 3 4 4 దెబ్బలకైతే పగిలింది. కాయ మధ్యలోకి అయితే బాగా పగిలిందండి. మధ్యలోకి పగిలితే బాగా కలిసి వచ్చింది అని అంటారు. చూడండి చక్కగా పగిలింది కాయ. నెక్స్ట్ అందరూ నవధాన్యాలు వేస్తున్నారు. వాళ్ళ ఆశీస్సులు అందరు ఇస్తున్నారు. చక్కగా ఇల్లు నిర్మించాలని కోరుకుంటూ అందరి ఆశీస్సులతో శంకుస్థాపన అయితే చేశారు. ఫైనల్గా 5గురు కలిసి అందులో నీళ్ళైతే పోస్తారు. 5గురు ఒకేసారి కలిసి శంకుస్థాపన ప్లేస్లో అనేవి నీళ్ళు అనేవి పోస్తారు. అందులో మామయ్య అన్నయ్య ఇద్దరు అక్కడే ఉన్నారు. అయినా వాళ్ళ మీద పోయకుండా కొంచెం పక్కకి పోసారు. చూడండి కొబ్బరికాయలు, పసుపు, పూలు, ఆకు వక్క అన్నీ తెచ్చేశారు. ఒకేసారి 5గురు వేయాలి, అక్కడ ఎక్కడ జారుతుందని భయంతో ఎలాగో వేసేస్తున్నారు. చాలా బాగా వేసేసారు. సక్సెస్ అయిపోయింది. ఒక ఇంటికి శంకుస్థాపన అయితే పూర్తయింది. మళ్ళీ ఇంకో ఇంటికి అయితే శంకుస్థాపన చేయాలి. ఒకేసారి 2 ఇళ్ళు అయితే ప్రారంభిస్తున్నారు. చూడండి చాలామంది వచ్చారు మా స్ట్రీట్లో అందరూ. మరో ఇంటికి
శంకుస్థాపన చేయడానికి అయితే వెళ్తున్నారు. మరో ఇంటికంటే చాలా దూరం కాదండి, పక్కనే ముగ్గురు అన్నదమ్ముల ఇల్లు పక్క పక్కనే అయితే కట్టిస్తున్నారు. ఆల్రెడీ పెద్ద అబ్బాయికి కట్టించారు, ఇప్పుడు సెకండ్ థర్డ్ పిల్లలకైతే కట్టిస్తున్నారు. అందరూ శంకుస్థాపన అయిపోయిందని వెళ్ళాలి అని అనుకుంటున్నారు, బట్ ఇంకా అవ్వలేదు ఆగండి అంటున్నారు. ఆగండి వెళ్ళొద్దు, ఇంకా నా ఇల్లు శంకుస్థాపన చేయాలని మా చిన్నమ్మది అయితే అంటున్నారు. ఇది షబ్బీర్ ఇల్లు, అది నా ఇల్లు అని చెప్తున్నారు. షబ్బీర్ది, అది అయితే ఆసిఫ్ తన పేరు, తన ఇల్లు అంట. ఇప్పుడు అందరూ వెళ్ళొద్దు, రండి శంకుస్థాపన పూర్తయిన తర్వాత వెళ్దురు కానీ ఆకు ఒక్క తీసుకొని అని చెప్తున్నారు. చాలామంది వచ్చి వాళ్ళ ఆశీస్సులు అయితే ఇచ్చేశారు. అందరూ కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. ఐదుగురు కలిసి నీళ్లు పోసిన తర్వాత అందులో నవధాన్యాలు తెచ్చి మనిషికి కొన్ని ఇచ్చేస్తారు. అవన్నీ వాళ్ళ ఆశీస్సులతో అందులో వేసేస్తారు. శుభం కలగాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా. అసలు ఈ లాంగ్ వీడియోస్కి వాయిస్ ఇవ్వాలంటే నాకు ఏం చెప్పాలైతే అస్సలు అర్థం కాదండి. బాబాయి, మామయ్య, మా తమ్ముడు సాజిద్, మా పిన్ని, మామయ్య, బాబాయ్ అందరూ అయితే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు, మొక్కుకొని దేవుడికి మంచి జరగాలని. మా వదిన, మా అత్తయ్య గారు, అంతా పూర్తయిన తర్వాత సాంబ్రాణి కడ్డీలు అయితే వెలిగిస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ఇంటికి శంకుస్థాపన అయితే చేస్తున్నారు. ఆ ఇంటికి మామయ్య గారు చేశారు. ఈ ఇంటికి అయితే వాళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి అండి, ఎస్ఐ, ఆయన చేతుల మీదగా అయితే చేస్తున్నారు. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నారు. అందరి చేతుల మీదుగా ఇటుకలు ఇచ్చి వాళ్ళ అబ్బాయి చేతుల మీదుగా అయితే పెట్టిస్తున్నారు, పెద్ద అబ్బాయి. కొంతమంది నవధాన్యాలు కూడా వేసేస్తున్నారు. టాపీతో కొంచెం ఫస్ట్ సారి ఆయన చేతుల మీదుగా మొదలు పెట్టమని చెప్తున్నారు. వాళ్ళ అమ్మగారు అయితే ఇస్తున్నారు, మా అత్తయ్య గారు ఒక ఇటుకనైతే ఇస్తున్నారు వాళ్ళ చేతుల మీదుగా. చాలా ఆనందంగా ఉన్నారు మా అత్తయ్య వాళ్ళు. ఇల్లు కడుతున్నామనే సంతోషం అయితే చాలా చక్కగా కనిపిస్తుంది ఆ ఫేస్లో అయితే. సేమ్ ఆ ఇంటికి కూడా బంగారం, డబ్బులు, పాదరసం అవన్నీ పెడుతున్నారండి. ఇంట్లో ఎప్పుడు లక్ష్మీదేవి ఉండాలని, భాగ్యభోగాలతో కలిసి రావాలని అలా వేస్తూ ఉంటారు. అందరూ వేస్తారో లేదో నాకైతే తెలియదు. నేనైతే చూస్తున్నప్పుడు చాలామంది వేశారు, చాలామంది ఇలాగే చేస్తూ ఉంటారు. ఇంట్లో బంగారం, డబ్బులు, పాదరసం అవన్నీ భలే అలా పెడుతూ ఉంటారు, బాగా కలిసి రావాలని. చూడండి అక్కయ్య వాళ్ళు, అది నా పెద్దమ్మ, చాలామంది వచ్చారండి. కొంతమంది నేను వీడియో తీస్తున్నానని షై అవుతున్నారు, కొంతమంది అయితే ఫ్రీగా ఉంటున్నారు. సేమ్ అదే ప్రాసెస్లో దిష్టి తీసి నిమ్మకాయలు అనేవి అటు ఇటు వేసేస్తున్నారు.
ఆయన చేతుల మీదుగా 2 టాపీలు సిమెంట్ కలిపి అలా చేతుల మీదుగా చేస్తారు. నవధాన్యాలు వేస్తున్నారు. నెక్స్ట్ దేవుడికి మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు. మొత్తం మంచి జరగాలని కోరుకుంటూ. కొబ్బరికాయ అయితే మధ్యలో పగిలిందండి. చాలా బాగా వచ్చింది. అలా పగిలితే చాలా బాగా కలిసి వచ్చిందంట. కాయ అనేది మనం కొబ్బరికాయ ఎప్పుడు కట్టినా కరెక్ట్ మధ్యలో పగిలితే చాలా మంచిదంట. ఇంకా అందరు కలిసి నవధాన్యాలు అనేవి అందులో వేసేస్తున్నారు. నవధాన్యాలు అందులో పాలు, డబ్బులు, చిల్లర డబ్బులు మొత్తం కలిపి అందులో వేస్తారండి. తాంబూలం తీసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళందరికీ ఇచ్చేస్తారు. వాళ్ళందరూ మనస్ఫూర్తిగా అందరినీ దీవిస్తారు చాలా బాగా ఇల్లు కట్టుకోవాలని. మా సిస్టర్ అయితే అసలు ఆనందంతో పొంగిపోతుందండి. కొత్త ఇల్లు నిర్మిస్తున్నారనే ఆనందం తన కళ్ళల్లో కనిపిస్తుంది. సేమ్ మళ్ళీ అదే 5గురు వచ్చి అందులో నీళ్లు పోస్తున్నారు. ఫైనల్గా నేను కూడా వచ్చేసి నవధాన్యాలు అంటే 4 వేసేసాను ఇల్లు బాగా నిర్మించుకోవాలని. ఈ ప్లేస్లో కూడా అందరూ దేవుణ్ణి మొక్కుకొని కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. మా పెద్దనాన్నగారు, అత్తయ్య గారు, మా బావగారు, మామయ్య, బాబాయ్ అందరు కలిసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. కొబ్బరికాయలు అయితే చాలా బాగా పగిలాయండి మధ్యలోకి. మా బావగారు అహ్మద్ పంతులు గారు, మా పెద్ద బావగారు ఒకే ఒక దెబ్బకి కొట్టేశారు. ఫైనల్గా మా మామయ్య గారు వచ్చారు. కొబ్బరికాయ కొట్టలేకపోతున్నారండి అసలు. మా మరిది గారు ఒకే ఒక దెబ్బకి అవుట్. సూపర్గా చేసేశారు. అందరు వచ్చేసారు. నా ఇంటి శంకుస్థాపన అయితే పూర్తయిందని మా ఆసిఫ్ గారు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈయన పేరు షబ్బీరు. వాళ్ళ సిస్టర్స్తో కలిసి ఫోటో అయితే దిగుతున్నారు. ముగ్గురు అన్నయ్యలు, ముగ్గురు చెల్లెళ్ళు కలిసి
ఫైనల్గా ఎండింగ్ అయితే ఇచ్చేశారు. మా ఆడపడుచు అయితే వదినా నువ్వు కూడా రా వదినా మాలో జాయిన్ అవ్వు అని పిలిచింది. చూడండి మా సిస్టర్ అయితే జాయిన్ అయ్యింది. ఖాజావల్లి, షబ్బీరు, ఆసిఫ్. ఇంతటితో ఈ ప్రోగ్రాం సమాప్తం. ఇల్లు బాగా నిర్మించాలని అందరూ అయితే ఆల్ ద బెస్ట్ అయితే చెప్పండి. ఫైనల్ ఎండింగ్ బాయ్ చెప్పండి అంటున్నారు అందరూ. శంకుస్థాపన అయితే పూర్తయిపోయింది. అందరికైతే ఆకు ఒక్క అయితే ఇచ్చేస్తున్నారు తాంబూలాలు. మా సిస్టర్ చేతుల మీదుగా అందరికీ తాంబూలాలు అయితే ఇస్తుంది. అట్టికాయలు, పులిహోర, కొబ్బరి అన్నీ అందరూ తీసుకొని వెళ్ళండి, ఎవ్వరు తీసుకోకుండా వెళ్ళొద్దు అని మా అత్తయ్య గారు చెప్తున్నారు. వాళ్ళ కోడలైతే అందరికీ అందిస్తుంది. ఎంత చక్కగా ఉందో చూడండి పట్టు శారీ కట్టుకొని. వచ్చిన అందరికీ తాంబూలాలు అయితే దగ్గర నుంచొని అందరికీ ఇస్తుంది తన చేతుల మీదుగా. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.